సర్వోన్నతుడవు సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియుడ పరిశుద్ధుడ, మీ ఘనమైన శ్రేష్ఠ పరిశుద్ధ నామమునకు వందనాలు. మరియు కుమారు మీ విశేషమైన కృప చొప్పున ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు మరి విశేషంగా ఈ 24వ దినము కొరకు మమ్మల్ని సిద్ధపరిచారు. ఇంతవరకు స్తుతించి ప్రార్థించి ఆరాధించిన మేము తండ్రి మీ వాక్యమును ధ్యానించాలని ఆశతోనూ ఆసక్తితోనూ ఎదురు చూస్తున్నాం. అయా మా జ్ఞానము మా ఆలోచన ఎంత మాత్రము మీ లేఖనములను పరిశోధించుటకును గ్రహించుటకును సరిపోదు, కానీ మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరాన్ని మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయముతోనూ మనోహరమైన మీ స్వరముతోనూ మమ్మల్ని దర్శించి మీ కృపలు మమ్మల్ని బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ మండలకాల ధ్యాన ప్రయాణంలో 24వ దినములోనికి నడిపించబడిన మనం ఈ దిన ధ్యానము కొరకు ఏర్పరచబడిన లేఖన భాగములు సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాల భాగంలో కలిగిన నీకు సహాయము చేయవాడు అన్న ఈ అంశాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనము చదువుకున్న మొదటి భాగం ఈనాటి మూలవాక్యం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని ధ్యానంలోనికి నడిపించబడదాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ప్రియులారా, ఈ సందర్భం ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకు దండెత్తొచ్చినటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వెళ్ళి ఈ ఫిలిస్తీన్ల చేతుల్లోంచి మమ్మల్ని విడిపించుటకు దేవునికి ప్రార్థన చేయి అని అడగగా, సమూయేలు సర్వాంగ బలి దేవునికి అర్పించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఫిలిస్తీన్లను తారుమారు చేయగా ఉరుములను ఉరిమించి వారు పారిపోగా వారిని తరిమి హతము చేసిన సందర్భం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని సహాయము పొందినటువంటి తరుణంలో సమూయేలు మిష్పాకును షేనుకును మధ్య ఒక రాయి నిలిపి, దేవుడు మనకి ఇంతవరకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టడం మనం చూస్తున్నాం. ఎబెనెజరు అనేటువంటి మాటకు పుట్టినట్లు సహాయపు రాయి. ఈ అనుభవం ద్వారా ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన అంశము నీకు సహాయము చేయు దేవుడు. ఈ 7వ అధ్యాయము ఈ 2వ వచనం నుంచి కూడా మనము చదువుకుంటే కనుక, లేదా ఒక్కసారి ఈ సహాయం చేసే దేవుడు అనేటువంటి సందర్భాన్ని బట్టి ఈ 2వ వచనం నుంచి మనం చూస్తే కనుక మందసము క్రియచార్యములో ఉండినటువంటి కాలము 20 సంవత్సరములు అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలటండి దేవునిని యెహోవాను అనుసరింప దుఃఖిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో సమూయేలు ఇశ్రాయేలీలందరితో కూడా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మల్లుకొని అన్య దేవతలైనటువంటి అస్తారోతు బయలు దేవతలను మీ మధ్య నుంచి తీసివేసి మీ దేవుడైనటువంటి యెహోవాను సేవించిన ఎడల ఆయన మిమ్మల్ని ఫిలిస్తీన్ల చేతుల్లోంచి విడిపిస్తాడు అని చెప్పగానే ఆ మాటకు విధేయత చూపించిన వారి ఇశ్రాయేలు ప్రజలు బయలు దేవతలను అస్తారోతు దేవతలను వారు తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఆ సమయంలో సమూయేలు వారి నిమిత్తమే ప్రార్థన చేయడానికి మిష్పాలో కూడి రండి అని ఇశ్రాయేలీయులకు కబురు పెట్టగా, ఆ 6వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిష్పాలో కూడి నీళ్లు చేది యెహోవా సన్నిధిని కురుమరించి ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపము చేశాము అని ఒప్పుకోవడం. ఆ దినము నుంచి సమూయేలు
వారికి న్యాయము తీర్చడము మనము చూస్తున్నాం. ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి దేవుని వైపు మళ్ళుకున్నవారై, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి దేవుని సేవిస్తున్నవారై, మిష్పాలో సమూయేలు చేత వారు న్యాయము తీర్చబడుతూ బ్రతుకుతున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిష్పాలో కూడి ఉన్నారన్న సంగతి ఫిలిష్తీయులు విని వారిని చుట్టుముట్టి వారి మీదకు దండెత్తి వారిని మట్టు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో వారు దండెత్తి రాగా, అలాంటి ఒక కష్ట సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరకు వచ్చి, ఫిలిష్తీయుల చేతుల్లోంచి దేవుడు మమ్మను రక్షించున్నట్లుగా నీవు ప్రార్థన చేయుట, మా కొరకు ప్రార్థన చేయుట మానదు అని అడిగినప్పుడు ఈ సమూయేలు సర్వాంగ బలి అర్పించి ప్రార్థన చేయగా దేవుడు ఫిలిష్తీయుల మీద ఉరుములను మెండుగా మెరిపించగా వారు తారుమారై చెదిరిపోగా వారిని తరిమి హతము చేసినట్లు ఆ సహాయమును బట్టి సమూయేలు ఆ స్థలమునకు రాయి నిలువబెట్టి సహాయపు రాయి ఎబెనెజరు అనేటువంటి పేరు పెట్టినట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని సహాయము అనుభవించినటువంటి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా వారి కష్ట సమయంలో, వారి యొక్క సంక్లిష్ట పరిస్థితులలో, లేదంటే వారి మీదకు శత్రువు చెలరేగిన పరిస్థితులలో, యుద్ధము కలిగినటువంటి అనుభవాలలో ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసి సహాయం చేసినటువంటి దేవునికి వారు పెట్టుకున్నటువంటి ఆ సమయంలో వారి జీవితంలో దేవుడు చేసినటువంటి సహాయమును బట్టి వారు దేవునిని సహాయము చేయు దేవునిగా వారు రుచి చూస్తున్నారు. సహాయము చేయు దేవునిగా వారు అర్థం చేసుకుంటున్నారు. కష్టకాలంలో, నష్టకాలంలో, యుద్ధ సమయంలో తన ప్రజలకు దేవుడు సహాయము చేసేవనిగా వారు అర్థం చేసుకుంటున్నారు, గ్రహిస్తున్నారు. నిజమే, ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్నటువంటి లేదా విశ్వసించినటువంటి నీకు నాకు ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిజముగా సహాయము చేయువాడై ఉన్నాడు. మనము నిస్సహాయముగా ఉన్నప్పుడు లేదా నిస్సహాయ స్థితిలో పడినప్పుడు, మనకు సహాయము చేసేవారు ఎవరు కూడా లేనప్పుడు ఆయన మన పక్షముగా వ్యాజ్యమాడి సహాయము చేసి మనలను రక్షించాడు. అందుకని ఎఫెసీ పత్రిక కానీ, రోమా పత్రిక కానీ, ఈ పత్రికలలో ఎక్కువ పౌలు భక్తుడు ఇదే ఉద్దేశంతో రాస్తున్నాడు. మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను, ఎఫెసీ 2:1 నుంచి చదివితే, మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, అంటే నిస్సహాయులమై ఉండగా, మన స్థితి నుంచి ఎవరు విడిపించే సహాయకులు లేనటువంటి నిస్సహాయతలు ఉండగా, మనమందరము కూడా నిస్సహాయ స్థితిలో ఉండగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడండి? బ్రతికించాడు. ఆయన శిలువ కార్యమే మన సహాయార్థమైనటువంటి ప్రణాళిక. మన పాపముల చేత మరణించి ఉన్నప్పుడు, మన అపరాధముల చేత చచ్చిపడి ఉన్నప్పుడు, మనము మోయలేని బరువును లేదా పాప శాప భారమును ఆయన తాను మోసి మన పక్షముగా ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి మనలను మరణములోంచి జీవములోనికి దాటించాడు. ఇది దేవుని యొక్క గొప్ప సహాయమును సూచిస్తున్నది. ఇక పాత నిబంధన గ్రంథానికి వెళితే వారు 430 సంవత్సరముల బానిసత్వము నుంచి విడిపించబడలేనప్పుడు, ఎర్ర సముద్రమును దాటలేనప్పుడు, ఇలాగూ అరణ్య ప్రయాణ జీవితం అంతా కూడా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజల నిస్సహాయతలో దేవుడు వారికి సహాయము చేసి వారిని కనానుకు నడిపించినట్లుగా మనము స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలలో కూడా ప్రియులారా, మన జీవితాలలో కూడా ఆయన నిత్యము సహాయం చేసే దేవునిగా, నిత్యము సహాయం చేసే దేవునిగా ఉన్నాడు. ఇంకా రోమా పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు. 5వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళితే మూడు రకాలైనటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. 3 రకాలైనటువంటి పరిస్థితుల గురించి. అందులో మొట్టమొదటిది మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, రెండవది మనం ఇంకనూ పాపులమై ఉండగా, మూడవది మనం ఇంకనూ శత్రువులమై ఉండగా. ప్రియ విశ్వాసులారా, 3 రకాలైనటువంటి స్థితులు, స్థాయిలు కనబడుతున్నాయి. మనము బలహీనతలో ఉండి మనకై మనము సహాయం చేసుకోలేని స్థితిలో ఉండగా, మనము పాపములో ఉండి మనకై మనము లేవలేనటువంటి పరిస్థితులలో ఉండగా, మనము శత్రువులుగా ఉండి మనకై మనము సమాధాన పరచబడలేనటువంటి స్థితిలో ఉండగా, దేవుడు క్రీస్తు ద్వారా మనకు సహాయం చేసి, దేవుడు క్రీస్తు ద్వారా మనలను దర్శించి మన యొక్క నిస్సహాయతలో ఆయన సహాయము ద్వారా మనలను బ్రతికించినట్లుగా, మనలను విడిపించినట్లుగా, మనలను రక్షించినట్లుగా వాక్యానుసారంగా మనము గ్రహించబద్ధులమైనాం. ఇశ్రాయేలీయుల జీవితంలో కావచ్చు,
ఈరోజు మన జీవితంలో కావచ్చు, దేవుడు మన జీవితానికి ఒక సహాయకుడుగా, సహాయము చేయు దేవునిగా మనకి కనబడుతున్నాడు. మరణంలోంచి జీవంలోనికి దాటించి సహాయం చేసినవాడు, చీకటిలోంచి వెలుగులోనికి దాటించి సహాయం చేసినవాడు, శిక్ష నుంచి రక్షణలోనికి మనను దాటించి సహాయము చేసిన దేవునిగా మనకి కనబడుతున్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివితే కనుక అక్కడ ఆ యొక్క కీర్తనా సంబంధమైనటువంటి వాక్యములు ఈ చక్కటి మాట వ్రాయబడుతుంది. 29వ వచనం, 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన, అక్కడ అంటున్నాడు ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు భాగ్యం ఎంత గొప్పది అని చెప్పాల్సి వస్తుందంటే, నీకు సహాయము చేయు దేవుడైనటువంటి యెహోవా నీకు కేడమై ఉన్నాడు. కేడమై ఉన్నాడు. కేడము అన్నటువంటి మాటకు షీల్డ్ అనే పదం మనం చూస్తాం. షీల్డ్ అంటే మళ్ళా కేడము. దానికి మనకు సులువైనటువంటి అర్థమిచ్చే తెలుగు పదం ఏంటంటే కేడము లేదా షీల్డ్ అంటే డాలు. డాలు ఒక శూరుని చేతిలో 2 ఆయుధాలు తప్పగా ఉండాలి. ఒకటి కత్తి కానీ ఈటి కానీ బల్లెము కానీ ఒక చేతిలో ఉంటే, అనగా కుడి చేతిలో ఉంటే, రెండవది ఎడమ చేతిలో ఖచ్చితంగా డాలు, ఈ కేడము షీల్డ్ అనేది ఉండాలి. కత్తి కానీ ఈటె కానీ ఈ బల్లెము కానీ శత్రువును మట్టు పెట్టడానికి ఉపయోగించే ఆయుధం, శత్రువును చంపడానికి. ఇక ఈ షీల్డ్ లేదా కేడము లేదా డాలు అనే పరికరము, ఈ ఆయుధం దేనికంటే శత్రువు విసిరే కత్తి దెబ్బలను, ఈటె దెబ్బలను లేదా బల్లెపు పోటులను తనకు తగలకుండగా అడ్డుపెట్టి రక్షణ పొందే ఒక సాధనం అన్నమాట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ప్రమాదము నుంచి కానీ, శత్రువు నుంచి కానీ, ఆపద నుంచి కానీ కవర్ చేసే షీల్డ్ లేదా ప్రొటెక్ట్ చేసే షీల్డ్ లేదా కాపాడే డాలు ఎవరు అంటే దేవుడే. వారు తమకై తాము కాపాడుకోలేనటువంటి స్థితిలో, తమకై తాము రక్షించుకోలేనటువంటి పరిస్థితులలో, తమకై తాము శత్రువు యొక్క వేటు నుంచి కాపాడబడలేనటువంటి స్థితిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నాటి నుంచి నేటి వరకు కూడా ఎలా ఉన్నట్టే ఆయన డాలుగా లేదా కేడముగా లేదా షీల్డ్గా మనకి కనబడుతున్నాడు. వారికి మాత్రమే కాదు ప్రియులారా, ఈరోజు మనకు కూడా ఆయన సహాయము చేయు డాలుగా లేదా మనకు కూడా సహాయము చేయు కేడముగా, మనము ఆపదలో, ప్రమాదములో లేదా సమస్యలో పడకుండగా మనల్ని మనము కాపాడుకోలేని స్థితిలో ఆయన మనకు సహాయకుడై ఉన్నట్లుగా కూడా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఇలాంటి సహాయకుడైనటువంటి దేవుని సహాయము మనము ఎలాగూ పొందగలం? ఇలాంటి నిస్సహాయతలో మనకు సహాయం చేసి మనల్ని బలపరచగలిగినటువంటి దేవుని యొక్క కృపా సహాయము మనము ఎలాగా పొందుకోగలం అంటే, చక్కటి మాట హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనములో జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. మనకు సహాయము దేవుడే. మనకు సమయోచితమైన సహాయం, ఏ సమయానికి ఏ సహాయం కావాలో. ఒక పరిస్థితులలో మరొక సహాయము పనికిరాదు. ఒక జబ్బుకు ఆ సంబంధించినటువంటి ట్యాబ్లెట్ మాత్రమే వేయాలి. వేరొక ట్యాబ్లెట్ వేస్తే సహాయకరంగా ఉండడం కాదు కదా, ఆ ట్యాబ్లెట్ ఏమవుతుందండి? వికటిస్తుంది. అలాగే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి సంబంధించినటువంటి సహాయం మనకి అవసరమైనది. దానిని ఇక్కడ సమయోచితమైనటువంటి సహాయం, సమయానికి తగిన సహాయం, సమయానికి అవసరమైన సహాయం, సమయానికి ఉపయోగపడే సహాయం కావాలి. అలాంటి సహాయం మనకు కావాలంటే ఆ సహాయము చేయు దేవుని యొక్క కృపాసనం ఎదుకు మనము నడిపించబడాలి. అలాంటి సహాయము దొరికేది కేవలము క్రీస్తు యొక్క కృపాసనము మాత్రమే. క్రీస్తు ద్వారా మనకు లభించినటువంటి దేవుని యొక్క సహవాసము, సన్నిధి మాత్రమే. ఎవరైతే ఆ సమయోచితమైనటువంటి సహాయము కొరకు ఆయన కృపాసనం ఎదుగు చేరతారు, ఆయన సన్నిధికి చేరతారు, వారు ఏ స్థితిలో సహాయం అవసరమై వచ్చారు
ఆ స్థితిలో దేవుడు వారికి సమయోచితమైనటువంటి సహాయం, అవసరమైనటువంటి సహాయం, వారికి కావలసినటువంటి సహాయమును దయచేసి వారికి కావలసిన విడుదలను మేలును కలుగు చేస్తాడు అన్న సంగతిని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఈరోజు నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకు సహాయము చేసే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఆనాడు ఫిలిస్తీయుల చేతుల్లోంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఆయన సహాయం చేసి రక్షించినట్లుగానే ఈరోజు మన జీవితాలలో కూడా అనేక సమస్యల నుంచి, అనేక విపత్తుల నుంచి, అనేక కష్టాల నుంచి, అనేక కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితుల నుంచి అనుదినము ఆయన సహాయం చేసి మనల్ని విడిపిస్తున్నాడు. ఆయన సహాయము చేసి ఉండకపోతే కనుక ఏ రోజు మనము నశించి పోయేవారమని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 138వ సంకీర్తనలో 138వ సంకీర్తనలో మనము ఈ మాట చూద్దామండి. 124వ సంకీర్తన అండి. 124వ సంకీర్తన మొదటి చరణం నుంచి మనం చూస్తే కనుక, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, అంటే సహాయము చేసి ఉండని ఎడల, లేదా వారి ఆగ్రహము మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఏ రోజు మనము మట్టిలో కలిసిపోయేవారం, ఏ రోజు నశించిపోయేవారం, ఏ రోజు మన జీవితాలు మరి దేవుని యొక్క కృపకు దూరం అయిపోయేవి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాడు. 94వ సంకీర్తనలో కూడా 17వ చరణంలో ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడండి. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. యెహోవా మనకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము ఏనాడు మౌనమందు నివసించి ఉండును. ఈరోజు మనం బ్రతుకున్నామంటే, ఈరోజు మనము జీవించగలుగుతున్నామంటే, ఈరోజు మనము నెమ్మది కలిగి బ్రతకగలుగుతున్నామంటే, ఈరోజు మనం సంతోషంగా ఉండగలుగుతున్నామంటే, ఈరోజు సజీవ లెక్కల్లో మనం లెక్కించబడుతున్నామంటే దేవుని యొక్క సహాయము మాత్రమే అన్న విషయాన్ని లేఖనము స్పష్టం చేస్తుంది. కనుక ఈరోజు అలాంటి సహాయకరుడైనటువంటి దేవుణ్ణి కలిగి మనం, అలాంటి సహాయం చేయు దేవుడిని కలిగి ఉన్నటువంటి మనం, ఆయన ఎలాంటి సహాయం, ఎలాంటి స్థితిలో ఎలాంటి వారికి చేస్తాడో మనం ఆలోచన చేసి ఆయన సహాయం కొరకు నిరంతరము ఆయన సన్నిధిలో కనిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనుషుల సహాయము సగంలోనే ఆగిపోతుంది. మనుషుల సహాయము మనలను మోసం చేయొచ్చు, మనుషులు చేస్తారన్న సహాయము మనకి అందకపోవచ్చు, మనుషులు చేస్తారన్న సహాయము సకాలమందు మనకి చేరకపోవచ్చు. కానీ నీ దేవుడు చేస్తానన్న సహాయం మాత్రం నీ అవసరతలో, నీ అక్కరలో సరైన సమయానికి ఆయన సహాయం చేసి నేను ఆదుకొనగలిగిన మరి దేవుడు. మొట్టమొదటి విషయాన్ని చూద్దాం, అంశాన్ని. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనాన్ని సహాయము చేయు దేవుడు అన్నటువంటి ఈ ధ్యాన భాగములో మనము మొదటి అంశంగా చూద్దామండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకంటే ఎవ్వరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైన జయమందనీయకమని ప్రార్థింపగా. చాలండి ప్రియ విశ్వాసులారా, ఈ సందర్భము అనేక మార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఇక్కడ ఈరోజు ఆయన నీకు నాకు సహాయము చేయు దేవుడు అనేటువంటి సందర్భంలో ఆయన ఎలాంటి స్థితిలో మనకు సహాయం చేస్తాడో అర్థం చేసుకోవడానికి ఈ యొక్క సంఘటన చాలా మేలుకరంగా, ఉపయోగకరంగా ఉంటుందండి. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి రాజు ఆశ, యోధారాజు అయినటువంటి ఆశ. అతనికి ఎంత సైన్యం ఉందయ్యా అంటే, మనము ఆ 8వ వచనాన్ని మనం చూస్తే కనుక మొత్తము సైన్యం 5,80,000 మంది, 5,80,000 మంది సైన్యం ఉంది. మంచి సైన్యం, యుద్ధం చేయడానికి సరిపోయే సైన్యం. అలాంటి యోధారాజు అయినటువంటి ఆశ మీదకి, అతని రాజ్యం మీదకి కూషీయుడైనటువంటి జరహు అనే ఒక రాజు దండెత్తి వచ్చాడు, ముట్టడి వేశాడు. అతని సైన్యం ఎంత అంటే 1,000 సైన్యము. 1,000 సైన్యం అంటే 10 లక్షల సైన్యం. అంటే ఆశ అనగా యోధా వారికి ఉన్నటువంటి సైన్యం కంటే ఇంచుమించుగా రెట్టింపు సైన్యం ఉంది. సైన్యం మాత్రమే కాదు, ఆశా దగ్గర లేనటువంటి ఒక స్పెషల్ ఆర్మీ ఉంది. అదేంటంటే రథబలము ఆ కూషీయుడు అనేటువంటి జరహుకు ఉంది. ఎన్ని రథాలు ఉన్నాయటండి?
300 రథములు కూషీయుడైనటువంటి జరహుకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు మనకి 9వ వచనంలో కనబడుతున్నాయి. అంటే 10 లక్షల మంది సైన్యము, 300 రథములు. ఎవరికైనా ఇలాంటి ఒక బలమైనటువంటి నైపుణ్యత కలిగిన లేదా ఆధునికమైనటువంటి ఆనాడు రథము ఉన్నది అంటే అది ఒక ఆధునికమైనటువంటి సైన్య సంపత్తే. అలాంటి ఒక ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్, సైన్యము, నైపుణ్యత కలిగినటువంటి జరహు యూదారాజు అయినటువంటి ఆసా మీదకు వచ్చినప్పుడు యూదా ప్రజల గుండెలు అలసిపోయాయండి. వారికి సహాయము ఏ వైపు నుంచి వచ్చే అవకాశం లేదు. ఆ కూషీయుడైనటువంటి జరహు మారేషానొద్ద జపాతా అనే పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపడానికి సిద్ధమైపోయాడు. ఆశాకేం చేయాలో తోచలేదు. అప్పటికప్పుడు ఎవరిని సహాయం కోరతాడు? అప్పటికప్పుడు ఆ మహాసైన్యాన్ని ఎదిరించడానికి ఎవరు ఆశకు తోడొస్తారు? ఎవరి సహాయం లభించదు. అందుకనే నేరుగా ఆశ ఆ 11వ వచనంలో దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన ఆశ అక్కడ చేస్తున్నట్లుగా చూస్తున్నామండి. ఈరోజు దేవుని సహాయం కొరకు మనము కూడా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన బద్దులమై ఉన్నాం. ఆ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే ఆశ దేవుని సన్నిధిలో ఇలాగ మొరపెడుతున్నాడు. ఎలా అంటే, యెహోవా విస్తారమైనటువంటి సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకున్నాం. అయ్యా, విస్తారమైనటువంటి ఈ సైన్యము చేతిలో లేదా ఈ గొప్ప ప్రమాదము చేతిలో, ఈ గొప్ప సమస్య చేతుల్లో మేము ఓడిపోకుండా బలము లేనటువంటి మా వంటి వారికి, నిస్సహాయమైనటువంటి మా వంటి వారికి, చేతకాని మా వంటి వారికి, శక్తి లేని మా వంటి వారికి నీకంటే సహాయం చేయడానికి ఈ లోకములో ఎవరు కూడా మాకు లేరు. దేవా యెహోవా మాకు సహాయం చెయ్యి, నిన్నే నమ్ముకున్నాం. 2 విషయాలు, నీవు తప్ప మాకు వేరొక సహాయము లేదు. 2వ విషయం, నిన్నే మేము నమ్ముకున్నాం అని ప్రార్థన చేయగానే ప్రియ విశ్వాసులారా, దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆ యూదా ప్రజల జీవితంలో మనము చూస్తున్నామండి. దేవుడు ఆ 12వ వచనంలో యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువని యొక్క వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఇలా ప్రార్థన చేసాడో లేదు ఆశ? యూదా వారి ఎదుట, ఆసా ఎదుట ఆ కూషీయులు నిలవకుండగా ఉండుటకు వారిని మొత్తివేసినట్లుగా చూస్తున్నాం. కత్తి సహాయం లేదు, లేదా ప్రక్కరాజుల సహాయం లేదు, లేదా మరొక ఆయుధాల సహాయం లేదు. దేవుడు వారిని మొత్తాడంతే. దేవుని సహాయము యోధా వారి పక్షముగా శత్రువులను మొత్తినందున శత్రువులందరూ కూడా కకావికలై పారిపోయారు. యూదా ప్రజల వారిని హతము చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, నీ నిస్సహాయతలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. యూదా వారికి జరహు అనే శత్రువు కావచ్చు. ఈరోజు నీ జీవితంలో భౌతికపరమైనటువంటి శత్రువు ఉండొచ్చు, లేదా వ్యాధి, బాధ, బలహీనత అనే శత్రువు ఉండవచ్చు. నీవు ఎలాంటి సమస్యను బట్టి పీడించబడుతున్నావు, శక్తికి మించిన, లేదంటే నీకున్నటువంటి నైపుణ్యతకు మించిన, నీ స్తోమతకు మించిన ఎలాంటి శత్రువుతో నువ్వు పోరాడుతున్నావో తెలియదు. కానీ నీవు పోరాడుతున్నటువంటి నీ నిస్సహాయ స్థితిలో నీకు దేవుని సహాయం కావాలంటే కనుక ఆశవలే దేవుని సన్నిధిని ప్రార్థించు. అయ్యా, నిస్సహాయమైనటువంటి లేదా శక్తిహీనమైనటువంటి మాకు నీకంటే సహాయం చేసే దేవుడు ఎవరు కూడా లేరు, నిన్నే మేము నమ్ముకున్నాం అని ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా నీ ఎదుట సమస్యను తీసివేస్తాడు, నీ ఎదుట బలహీనతను తీసివేస్తాడు, నీ ఎదుట శత్రువును పారిపోయేటట్టు చేస్తాడు అన్న సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7-9 వచనాలు కనుక మనం చూస్తే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7 అలాగే 9 వచనాలు మనం చదువుకుందామండి. ప్రభువుకి యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వలె చేసుకుంటుంది. 9వ వచనం, ప్రభువుకి యెహోవా నాకు సహాయం చేయును, నా మీద నేరస్థాపన చేయవాడు ఎవడు? ఈ 2 వచనాల్లో కూడా ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు, నేను సిగ్గుపడను, నా మీద ఎవడు నేరస్థాపన చేస్తాడు. నిజమే, మనకు సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే. ఈ లోకంలో ఏ ఒక్కరూ సహాయం చేయరు. అంటారు సహాయం చేస్తామండి, తప్పకుండా హెల్ప్ చేస్తాం అంటారు. కానీ మన నుంచి ప్రక్కకు వెళ్ళగానే మనకు సహాయం చేస్తానన్న వారు మనకు చేసే సహాయాన్ని చివరికి మనలను కూడా మర్చిపోయే
పరిస్థితులు నేడున్నాయి. సొంత వారి సహాయం చేయలేనటువంటి, రక్త సంబంధులే సహాయం చేయలేనటువంటి, బంధువులే సహాయం చేయలేనటువంటి, స్నేహితులే సహాయం చేయలేనటువంటి దినములలో బ్రతుకుతున్న నీకు నాకు నిజమైనటువంటి సహాయము నీ శ్రమ నుంచి, నీ సమస్య నుంచి, నీ శత్రువు నుంచి నిజముగా నిన్ను కాపాడే సహాయము నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అయిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక సహాయము చేయువాడు అనేటువంటి ఈనాటి అంశంలో రెండవ అంశాన్ని మనం చూద్దామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధం చేయుటకు అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుంచి వారు తొలగిపోవునట్లు చేశాను. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుందండి. యెహోషాపాతు తరువాత దినములలో యోధా రాజు అయినటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుతో వియ్యమొందాడు. ఆహాబు ఒక రోజున యెహోషాపాతుతో అన్నాడు, నేను కలిసి రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం, మనము దానిని జయించి స్వాధీనపరుచుకుందాం. నేనైతే రామోత్గిలాదు మీదకు మారువేషంతో నేను యుద్ధానికి వస్తాను, నీవైతే ఎలా ఉన్నావో అలాగే యుద్ధానికి రా. ఈ విషయాలన్నీ కూడా ఈ 18వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదివితే అర్థమవుతుందండి. నీవైతే నీ వేషంలో నీవేరా, నేనైతే ఆహాబు అంటున్నాడు, నేనైతే మారు వేషంలో యుద్ధానికి వస్తాను అని చెప్పగా వారిద్దరూ యుద్ధానికి బయలుదేరారు రామోత్గిలాదు మీదకి. అయితే ఆ యుద్ధములో ప్రత్యర్థిగా ఉన్నటువంటి సిరియా రాజు తన అధిపతులతో చెప్తున్నారు, మీరు యుద్ధములో ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబును తప్ప ఎవరిని కూడా మీరు చంపొద్దు అని చెప్పేసి ఆజ్ఞించి పంపించగా వారు మారువేషంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబును గుర్తుపట్టకుండా యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అనుకుని, యెహోషాపాతు ఎవరండి? యూదారాజు. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అనుకుని యెహోషాపాతును రౌండప్ చేశారు సిరియా అధిపతులందరూ కూడా. ఏం చేయాలో యెహోషాపాతుకు తోచలేదు. ఇది ఊహించని పరిణామం, ఇది అనుకోని ప్రమాదం, ఇది అతను కనీసం ఆలోచించలేదు. ఇలాంటి ఒక ప్రమాదంలో నేను పడిపోతానని. ఏదో వియ్యంకుడు రమ్మన్నాడు, ఆహాబు రమ్మన్నాడు, యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆహాబు యొక్క కుటిల నీతిని యెహోషాపాతు గమనించలేదు. తాను మారువేషంలో ఉన్నాడు, ఈ యోధారాజు యెహోషాపాతు మాత్రం ఉన్న వేషంలోనే వెళ్ళాడు. ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని వారు రౌండప్ చేయగా ఆ అనుకున్నని ప్రమాద స్థితిలో ఊహించినటువంటి ఆ పరిణామంలో ఈ యోధారాజు అయినటువంటి యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడు. అక్కడ ఒక చక్కని మాట, యెహోవా అతనికి సహాయం చేశాను. నిజమే ప్రియులారా, ఇది యెహోషాపాతు ఊహించని ప్రమాదం, ఆలోచించని ప్రమాదం, అనుకొనని ప్రమాదం. చాలాసార్లు మన జీవితంలో కూడా ఊహించని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి, అనుకొనని ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. మనం కనీసం తలంచము ఇలాంటి ఒక ప్రమాదం మన జీవితంలో ఎదుర్కోవలసి వస్తుందని, ఇలాంటి ఒక సమస్య మన బ్రతుకులో ఎదుర్కోవలసి వస్తుందని, ఇలాంటి ఒక విపత్తు కానీ ఒక ఉపద్రవం కానీ మన జీవితంలో మనం ఫేస్ చేయాల్సి వస్తుందని కనీసం ఊహించం. సడన్గా మన జీవితంలోనికి ఆ ఉప్పెన లేదా ఉపద్రవము, ఆ శ్రమ సమస్య మీదకి వచ్చేస్తుంది. ఏం చేయాలో తోచదు. అప్పటికప్పుడు ఎవరిని సహాయం కోరలేం, ఎవరు మనకి సహాయము చేయరు. అలాంటి సమయంలో యూదారాజు అయినటువంటి యెహోషాపాతు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుని ఆ సమయంలో ఆ యుద్ధ రంగంలో ఆ యొక్క తక్షణ పరిస్థితుల్లో ఎవరు తనకు సహాయం చేయలేరని ఎరిగి, చివరికి తన వియ్యంకుడైనటువంటి ఇశ్రాయేలు రాజు కూడా సహాయం చేయడని ఎరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థించగా వెంటనే తర్వాత ఎప్పుడూ సహాయం చేయలేదండి, ఆ క్షణమే సహాయం చేయడం. ఒక క్షణం లేట్ అయితే యెహోషాపాతు ఏమవుతాడండి? శత్రువు యొక్క కత్తికి బలైపోతాడు. తక్షణము దేవుడు యెహోషాపాతుకు సహాయం చేసినప్పుడు వారు అతనిని వదిలిపెట్టి అతని యొద్ద నుంచి తొలగి వెళ్ళిపోయారట. దేవుడు ఎంత గొప్ప సహాయం చేస్తాడంటే, ఆయన మన జీవితంలో అనుకున్నని ప్రమాదాలు కలిగినప్పుడు, లేదా మన శక్తికి మించినటువంటి ఆపదలు మనల్ని కమ్ముకున్నప్పుడు, మన యొక్క జ్ఞానానికి బలానికి మించినటువంటి సమస్యలు మనల్ని చుట్టుకున్నప్పుడు, ఆయన ఆ సమస్యలలో ఆ తక్షణ పరిస్థితులలో దేవుడు మనకు వెనువెంటనే సహాయం చేసి మనల్ని ఆదుకుంటాడు అన్న సంగతిని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. 20వ సంకీర్తన 2వ చరణంలో ఇదే సంగతిని కీర్తనకారుడు దావీదు తెలియజేస్తూ ఉంటాడండి. 20వ సంకీర్తన 2వ చరణం చదువుకుందాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును, సియోనులో నుండి నిన్ను ఆదుకును. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నీవెక్కడి నుంచి మొరపెడతావో తెలియదు, కానీ ఏ అత్యవసర పరిస్థితుల్లో ఏ ఎమర్జెన్సీలో నువ్వు మొరపెడతావో తెలియదు, కానీ దేవుడు మాత్రం
నీవు మొర్రపెట్టిన వెంటనే ఆయన తన పరిశుద్ధ స్థలములోంచి ఆయన సహాయం చేస్తాడట. అలాగే సియోనులో నుండి నిన్ను నన్ను ఆదుకుంటాడు అన్న సంగతిని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే ప్రియులారా, యూదారాజు అయినటువంటి ఆసాకు తనకంటే శక్తి కలిగినటువంటి సైన్యము చేతుల్లోంచి విడిపించడానికి సహాయం చేశాడు. అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి యెహోషాపాతును అద్భుతంగా సహాయం చేసి దేవుడు విడిపించినట్లుగా కూడా మనము చూస్తున్నాం. అలాగే ఇంకొక మాట 46వ సంకీర్తన మొదటి చరణం మనం చూస్తే కనుక, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. నీకంటే బలమైన సైన్యము నీ మీదకి వచ్చినప్పుడు సహాయం చేస్తాడు. అనుకొనని ఊహించని ప్రమాదంలో పడిపోయినప్పుడు కూడా నీకు సహాయం చేస్తాడు. అలాగే ఆపత్కాలములో కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలములో ఇంకా చెప్తాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఆయన ఒక్కడే నీ ఆపదలలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అంటాడండి ఇంగ్లీష్ బైబిల్లో. ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. తక్షణ సహాయం అంటాం చూడండి. ఆ ప్రస్తుతం నీకు కావలసిన సహాయము వెంటనే ఆయన విడుదల చేస్తాడు. మన స్నేహితులు, మన బంధువులు, లేదంటే మనకు సంబంధించినటువంటి ఎవరైనా సరే, ఏమండి పలానా హెల్ప్ కావాలంటే చూస్తామండి, ఆలోచిస్తామండి. వారాలు పడతాయి, నెలలు పడతాయి, సంవత్సరాలు పడతాయి. కొంతమంది జీవితకాలం పడుతుంది సహాయం చేయడానికి. జీవితంలో ఎప్పటికీ చేయరు ఇంకా. కానీ ఇక్కడ ఈ కీర్తనాకారులైనటువంటి కోరహు కుమారులు సహాయకుడైనటువంటి, నమ్ముకొనదగిన సహాయకుడైనటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఏ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. నీ యొక్క ఆపదలో నీకు తక్షణ సహాయాన్ని, నీకు యుద్ధ ప్రాతిపదికన వెంటనే సహాయాన్ని చేసే దేవుడు అనమాట అండి. నీవు ఇలా మొర్ర పెడితే చాలు, నీ మొర్రని ప్రార్థన ముగియక పూర్వమే వెంటనే నీకు తన కృపను చూపించే వానిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భాన్ని కూడా మరొక యూదారాజు జీవితంలో పోల్చి చూద్దామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే కనుక, అక్కడ యూదారాజు అయినటువంటి హిజ్కియా కనబడుతున్నాడు మనకి. యూదారాజు అయినటువంటి హిజ్కియా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోబరచుకొని చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూశాడు. ఇతడు కూడా హిజ్కియా కంటే, యూదా రాజ్యము సైన్యము కంటే చాలా బలమైనటువంటి సైన్యము కలిగినటువంటి వ్యక్తి. అలాంటి సన్హెరీబు వచ్చి మరలా యూదా రాజ్యాన్ని, హిజ్కియా కాలంలో యూదా రాజ్యాన్ని ముట్టడి వేశాడు. బయట నుంచి వచ్చే ప్రతి సహాయాన్ని సన్హెరీబు ఏం చేశాడండి? ఆపేశాడు. యుద్ధంలో ఉన్నటువంటి ఒక గొప్ప పన్నాగం ఏంటంటే, ముట్టడి వేయడం అంటే యుద్ధం చేయడం కాదు. ముట్టడి వేయడం అంటే యుద్ధం చేయడం అయితే కాదు. మొదట ఆ రాజ్యాన్ని రౌండప్ చేస్తారు. ఎన్ని దినాలంటే చెప్పలేం. వారం దినాలు, నెల దినాలు, కొన్నిసార్లు కొన్ని నెలలు పట్టొచ్చు. అలాగూ ముట్టడి వేయడం, రౌండప్ చేయడంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే, ఆ లోపల ఉన్నటువంటి రాజ్యానికి, ప్రజలకు బయట నుంచి ఎలాంటి హెల్ప్ కూడా రాదు. ఆహారం కానీ, ధాన్యం కానీ, అలాగే నీరు కూడా బయట నుంచే వస్తుంది కనుక ఆ నీటి కాలువలను కూడా అడ్డుకట్టలు వేసేస్తారు. ఇలాగ ఒక వారం, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు లోపలికి వెళ్ళే నీటి ప్రవాహాలను, లోపలికి వెళ్ళే ఆహార సప్లైని ప్రతి రాకపోకలు ఆపేస్తారండి. లోపల ఉన్న ఆహారంతో ప్రజలు ఎంతకాలం బతుకుతారు? లోపల ఉన్న నీటితో ప్రజలు ఎంతకాలం బ్రతుకుతారు? ఆ నీరు, ఆహారం అయిపోయిన తర్వాత వారు నెమ్మదిగా నీరసించిపోవడం మొదలు పెడతారు. ప్రజల్లో సహనం చచ్చిపోతుంది. తిరుగుబాటు అంతర్యుద్ధాలు జరుగుతాయి. సైన్యము ఓపిక లేక నీరసించిపోతారు. చివరికి ఫైనల్గా కాళ్ళబేరానికి వచ్చి ఆ శత్రువుకు వారు లొంగిపోతారు. అలాగే అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఆ యూదా రాజ్యాన్ని, హిజ్కియా కాలంలో యూదా రాజ్యాన్ని ముట్టడి వేశాడు. బయట నుంచి బ్లాక్ చేస్తాడు అనమాట అండి. టోటల్ రౌండప్ చేశాడు. ఏ సహాయము అందకుండగా ఏం చేయాలి? ప్రజలందరూ భయపడిపోతున్నారు. బయట నుంచి ఏమీ రావటం లేదు. అన్ని వనరులు అన్ని తరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యూదా ప్రజలు భయపడిపోతుంటే హిజ్కియా ఒక అద్భుతమైన మాట ఈ 32వ అధ్యాయంలోనే 7-8 వచనాల్లో మాట్లాడుతూ ఉంటాడండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను
అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు, ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడంటే, ఇలాంటి మాటలు మాట్లాడాలంటే తన దేవుడు తనకు సహాయము చేయగల దేవుడని నమ్మాలి, విశ్వాసం ఉండాలి. ఎంతో విశ్వాసం ఉంటేనే కానీ అలాంటి కష్ట స్థితిలో, ప్రజలు తిరుగుబాటు చేసే స్థితిలో, సైన్యం శక్తి సన్నగిలిపోతున్న స్థితిలో అంత నిబ్బరంగా ఉండడము సాధ్యం కాదు. అలా చెప్పేసేసి యెషయా ప్రవక్తతో కలిసి హిజ్కియా అదే 32వ అధ్యాయంలో 20వ వచనములో, రాజైన హిజ్కియాయు ఆమోజు కుమారుడైనటువంటి యెషయాను ప్రవక్తయు ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా, ప్రార్థించారు. గమనించండి ప్రియులారా, ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి అంశములు కూడా సహాయము చేసే దేవుని సహాయం. నీ బలహీనతలో కానీ, అనుకోని ప్రమాదాలు ఏర్పడినప్పుడు కానీ, లేదంటే నీ జీవితంలో కష్ట సమయంలో కానీ, ఆపత్కాలంలో కానీ నీకు సహాయం కావాలి అంటే కనుక వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి ప్రాకులాడడము, ప్రాధేయపడడం మానేసేసి నేరుగా నీ దేవుని సన్నిధిని ప్రార్థించాలి. సమూయేలు ప్రార్థించాడు, ఆశా ప్రార్థించాడు, అలాగే యెహోషాపాతు ప్రార్థించాడు. ఇక్కడ హిజ్కియా కూడా ప్రార్థిస్తున్నాడు, ప్రవక్తతో కలిసి ప్రార్థిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే కనుక, యెహోవా ఒక దూతను పంపెను, అతడు అష్షూరు రాజు దండుపేటలో పరాక్రమశాలను అందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా, అష్షూరు రాజు సిగ్గునందిన వాడే తన దేశమునకు తిరిగిపోయాను. దేవుని సన్నిధి, దేవుని సహాయం కొరకు ప్రవక్తతో ఈ రాజు కలిసి ప్రార్థించాడు. తనకంటే విస్తారమైనటువంటి శత్రువు వచ్చినప్పుడు సహాయం చేయి అంటున్నాడు, తన ప్రజలతో చెప్తున్నాడు. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబుకు కలిగిన సహాయం కంటే మనకు కలిగిన సహాయం గొప్పది. అతనికి మానవ బలము మాత్రమే, మానవ బాహువు మాత్రమే అండగా ఉంది. మనకైతే మన పక్షంగా యుద్ధములు జరిగించు దేవుని సహాయము, దేవుని తోడు మనకుంది, మీరు భయపడద్దని చెప్పినప్పుడు ఇశ్రాయేలును నమ్మారు. ఆ సమస్య నుంచి, ఆ ముట్టడి నుంచి, ఆ విపత్తు నుంచి తప్పించుకోవడానికి ప్రవక్త అలాగే రాజు కలిసి ప్రార్థించగా దేవుడు తక్షణ సహాయంగా, ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అన్నట్టుగా, వారి ట్రబుల్లో, వారి కష్టములో, వారి సమస్యలో వెంటనే ఒక దూతను పంపించాడు. దూతను పంపించగా ఆ దూత అష్షూరు రాజు యొక్క దండుపేటలోనికి వచ్చి అక్కడ అధిపతులను, నాయకులను చంపేసింది. ఇంకా రాజుల గ్రంథంలో ఇంకా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ, రాజుల 2వ గ్రంథం 19:35లో, ఆ రాత్రి దేవుని దూత అష్షూరు దండుపేటలోనికి వచ్చి ఆ రాత్రి 185,000 మంది అష్షూరు యొక్క సైన్యాన్ని హతం చేసింది. ఒక దూత 185,000 మంది అష్షూరు సైన్యాన్ని హతము చేసింది. నిజమే. 34వ సంకీర్తన 7వ చరణంలో అందుకనే మాట్లాడుతూ ఉంటాడు, ఆయన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును, సహాయం చేస్తుంది. మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఎడల విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు, నీ ఆపత్కాలములో సమస్య, శత్రువు, బలహీనతో నిన్ను రౌండప్ చేసినప్పుడు, నిన్ను చుట్టుముట్టినప్పుడు, నీ మీదకి భారీగా దండెత్తు వచ్చినప్పుడు, నీకెవరు సహాయం చేయలేనటువంటి నీ నిస్సహాయతలో నిన్ను తక్షణము ఆదుకునే దేవుడు నీ దేవుడు నీకు పక్షంగా ఒక దూతను పంపించి, షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వారందరి కొరకు ఒక దూతను దేవుడు నియమించాడు. అగ్నిగుండం అనే ప్రమాదములో, సింహాల బోను అనే ప్రమాదములో, చెరసాల అనే ప్రమాదములో పేతురు తన దూతలను పంపించి తక్షణ సహాయం వారికి అందజేశాడు. నిజమే, నీ ఆపదలు కూడా నీవు ఒంటరి వాడువు కాదు, నీ యొక్క ఆపత్కాలంలో నీవు ఒంటరి దానివి కాదు. ఖచ్చితంగా నీ దేవుని తక్షణ సహాయము నీకు తోడుగా ఉంటుంది అన్న సంగతిని 2:3 సంకీర్తనలో 2:3, కావున భూమి మార్పునందెనను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, ఆ పొంగునకు పర్వతములు మునిగినను మనము భయపడము. ఎందుకంటే ఆ 5వ చరణంలో దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి చరణము లేదు. అరుణోదయమున ఆయన దానికి సహాయం, ప్రతి ఉదయము ఆయన సహాయము నీ జీవితంలో మొదలవుతుంది. నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నీ ఉద్యోగం చేయడానికి నీ శక్తి, నీ నైపుణ్యత అనుకుంటున్నావు, నీ పని చేసుకోవడానికి నీ బలము,
నీకున్నటువంటి ప్రాక్టీస్ అనుకుంటున్నావు. నీ ప్రయాణం నువ్వు చేయడానికి ఇదంతా నాదే 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 అనుకుంటున్నావు. నీ కాలు కదలడానికి, నీ చెయ్యి కదలడానికి, నీ మైండ్ వర్క్ చేయడానికి, నీ గుండె కొట్టుకోవడానికి, నీ ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకోవడానికి ప్రతి ఉదయము ఆయన సహాయం నీ శరీరంలో మొదలవుతుందండి. ఆయన సహాయం నీ శరీరంలో లేకపోతే నీ గుండె కొట్టుకునే పరిస్థితి లేదు. ఆయన నీకు సహాయం చేయకపోతే నీ లంగ్స్ ఊపిరి తీసుకునే అవకాశము లేదు. ఆయన సహాయం చేయకపోతే నీ మైండ్ వర్క్ చేయదు. ఆయన సహాయం చేయకపోతే నీ కాలు కదపలేవు, నీ చెయ్యి ఎత్తను లేవు, అసలు నీవు బ్రతకును లేవంటే ఇది అతిశయోక్తి కాదు. కనుక మనము జీవిస్తున్నా, మనము చలిస్తున్నా, మనము ఏం చేస్తున్నా అది కేవలము ఆయన సహాయము మాత్రమే. ఇక్కడ అదే అంటున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, మన జీవితాల్లో ఆయన ఉన్నాడు, మన కుటుంబాల్లో ఆయన ఉన్నాడు, మన బ్రతుకుల్లో ఆయన ఉన్నాడు. అరుణోదయమున లేచిన దగ్గర నుంచి ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. నడిచి వెళ్తున్నప్పుడు ఏది గుద్దేయకుండా సహాయం చేస్తున్నాడు, ఏ రాయి తగిలి పడిపోకుండా సహాయం చేస్తున్నాడు, ఏ ప్రమాదంలో నీవు జారి పడిపోకుండా సహాయం చేస్తున్నాడు, ఏ వ్యాధి, ఏ వైరస్, ఎలాంటి ఉపద్రవము నీకు సోకకుండగా ఆయన సహాయం చేస్తున్నాడని నీవు నమ్మగలుగుతున్నావా? నిజమే, ఆయన ఆపత్కాలములో నీకు నాకు సహాయము చేయగలిగినటువంటి సమర్థుడు అన్న సంగతిని స్పష్టం చేస్తున్నాను. ఇక 4వ విషయం చూద్దాం ప్రియులారా. మనం చదువుకున్న 2వ భాగం మత్తయి సువార్త 15వ అధ్యాయం 25-28 వచనాలలో నీవు కోరిన సహాయం చేసే దేవుడు. ఆయన సహాయం చాలా రకరకాలుగా మన జీవితంలో ఉందండి. మొదట చూసాం ఆయన బలము లేని వారికి సహాయం చేసే దేవుడని. రెండవదిగా చూసాం ఆయన అనుకోని ప్రమాదంలో నీకు సహాయం చేసే దేవుడని. మూడవదిగా చూసాం ఆయన ఆపత్కాలంలో నీకు సహాయం చేసే దేవుడని. ఇక 4వదిగా చూస్తున్నామండి, నీవు కోరిన సహాయం నీకు చేసే దేవుడు. ఈ లోకంలో నీవు కోరింది ఎవరు నీకు చేయడానికి, ఒకవేళ చేసినా 100% చేయడానికి ఎవరు ఇష్టపడరు. ₹1,00,000 అప్పడిగామనుకోండి, ఒకవేళ హెల్పే అనుకుందాం, ₹1,00,000 అప్పడిగామనుకోండి, నా దగ్గర 50,000 ఉన్నాయని ఇస్తారు. లేదంటే ఒక సహాయం అడిగితే అది 100% నీ జీవితంలో వారు చేయడానికి ఇష్టపడరు, చేయగలిగి ఉన్నప్పటికీ. కానీ దేవుని యొక్క గొప్ప కృప, ఆయన సహాయం ఎలాంటిదంటే నువ్వు ఏ సహాయం కోరుతావో ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా 100% ఆయన అదే సహాయం నీకు చేస్తాడు. ఇక్కడ కనాను స్త్రీ చాలాసార్లు జ్ఞాపకం చేసుకుని ఆయన తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతాల నుంచి ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నది, ఆమెను బాగు చేయమని కేకలు వేసింది. శిష్యులు వచ్చి, అంటే బహుశా అక్కడ ఇంకా లేరు శిష్యులు వచ్చి, ప్రభు ఈమె కేకలు వేస్తుంది కనుక ఈమెను పంపించే అన్నారు. ప్రభు ఆమెను చూచి, అమ్మా, నశించుచున్న ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చాను కానీ మరి ఎవరి దగ్గరికి నేను రాలేదు, పైగా పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయమంటావేంటి అన్నాడు. ఆమె అంటుంది, ప్రభు నాకు సహాయం చేయి. అక్కడ మాట 25-28 వచనాలు అలా అన్నప్పుడు, ప్రభు నాకు సహాయం చేయమని మొరపెట్టి, అయ్యా మరి యజమానుడు తినే బలమించబడే ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అని ఆమె ప్రార్థిస్తుంది. ప్రియులరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసింది, ప్రభు ఆమెను నెగ్లెక్ట్ చేసినట్టు ఒక్క మాట కూడా పలకటం లేదు. అంతేకాదు శిష్యులు వచ్చి ఆమె కేకలు వేస్తుంది అని అవమానకరంగా మాట్లాడినా ఆయన చెబుతున్న సమాధానం ఏంటంటే, నశించుచున్న ఇశ్రాయేలీల దగ్గరికే వచ్చాను కానీ నీ దగ్గరికి రాలేదు. ఈయన పరిచయం చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఆ మొదటి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం, అసలు స్టార్టింగ్ ఆ కథనం స్టార్టింగ్ చూస్తే ఆయన తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళాడు. అంటే ఆ కనాను స్త్రీ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన నిజంగా ఇశ్రాయేలీల దగ్గరికి వస్తే ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళినట్టు, కనాను స్త్రీ ఉన్న ప్రాంతానికి? నిజానికి ఇశ్రాయేలీల దగ్గరికి మాత్రమే వచ్చానని కాదు, కానీ ఆమె యొక్క విశ్వాసాన్ని ఆయన పరిశోధించడానికి, విశ్వాసములో గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మాట్లాడుతున్నాడు. నిజానికి ఆ మనది, ప్రభు నాకు సహాయం చేయమని ఆయనను మొక్కి ప్రార్థిస్తుంది. ఆయన అంటున్నాడు, పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం భావ్యం కాదు. ఆమె అంటుంది, అవును ప్రభు, నిజమని వనది, మేము కుక్కలమే కానీ యజమానుని బలమించి పడే రొట్టె ముక్కలు కుక్కలు కూడా తింటాయి. ప్రియ విశ్వాసులారా, ప్రభు అంటున్నాడు, అమ్మ నీ విశ్వాసం 28వ వచనం, అమ్మ నీ విశ్వాసము గొప్పది, సమాధానం గలదాను, నీ కుమార్తె బాగుపడింది. ఈరోజు ఆమె ఒక సహాయం కోరింది.
ఆమె యొక్క అవసరత నిమిత్తమే వచ్చింది. ప్రభువును ఆ అవసరతను కోరి అడుగుతున్నప్పుడు ఆమె విశ్వాసమును ఆయన తనిఖీ చేస్తున్నాడు. ఆమె విశ్వాసమును ఆయన చూస్తున్నాడు. ఆమె విశ్వాసము ఎంతటిది, ఎలాంటిది, ఆమె కుమార్తెను బాగు చేసుకోగలిగే విశ్వాసం ఉందా అని పరిశీలన చేసినప్పుడు ప్రభువుకు ఆమె విశ్వాసం చాలా గొప్ప విశ్వాసంగా కనబడుతుంది. వెంటనే నీవు కోరినట్టు అవునుగాక, అక్కడ మాట మనం చూస్తే నీవు కోరినట్టు అవునుగాక అంటే ఆమె కోరుకున్న సహాయాన్ని ప్రభు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు నిజమే, మన జీవితంలో మనము కోరుకున్న సహాయం ప్రభు మనకి ఇవ్వాలంటే, మనము కోరుకున్న సహాయం ప్రభు నుంచి మనం పొందుకోవాలంటే మన జీవితంలో ఆమెకున్నట్లుగా ఒక గొప్ప విశ్వాసముతో కూడిన ప్రార్థన అనుభవం మనకి ఉండాలి. ఒక గొప్ప విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన అనుభవం, ఒక ప్రగాఢమైన, అచంచలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, పరిపూర్ణమైన విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండగలిగితే కనుక ఖచ్చితంగా మనము కోరినది ఆయన జరిగిస్తాడు. అందుకనే 15వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనములో ఈ మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటారండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి. ఆయన యందు, ఆయన మాటల యందు మనం నిలిచి అంటే విశ్వసిస్తే గనుక మనము ఏది అడిగినా కోరినది ఆయన సహాయం చేసి అనుగ్రహిస్తాడు. నిజమే, సహాయం చేయమని ప్రార్థించినటువంటి ఆమె జీవితంలో కోరిన విషయంలో సహాయం చేశాడు. 121వ సంకీర్తన మొదటి 2 చరణాలు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆమె కోరిన సహాయము ప్రభువు నుంచి ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు కోరిన సహాయం, నీ ఉద్యోగ విషయమా, లేదా నీ ఆరోగ్య విషయమా, నీ వివాహ విషయమా, నీ కుటుంబ విషయమా, నీ ఆర్థిక సమస్యల, నీకు జీవితంలో ఉన్నటువంటి మరొక సమస్య, నీవు కోరిన సమస్యలో సహాయం లభించాలి అంటే కనుక ఖచ్చితంగా ఆయన ఎదుట ప్రార్థిస్తున్న నీ విశ్వాసము ఆ సమస్యను తీర్చగలిగినంత గొప్పదై ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇక 5వ అంశాన్ని కూడా మనము చూద్దామండి. 5వ అంశాన్ని మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. ఈ 5వ అంశం, నీ చేతకాని పరిస్థితులలో కూడా ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నీ చేతకాని పరిస్థితులు, చాలాసార్లు మనకు కొన్ని పరిస్థితులు ఉంటాయండి. చదువుకుందాం ఈసారి 22వ వచనం. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును, ఏమైనను నీ వలననైతే మాకు సహాయము చేయము అని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఆ జనసమూహంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా కుమారునికి ఒక మూగదయ్యం పట్టింది, అదేం చేస్తుందంటే అది ఎప్పుడు వాని మీదకి వస్తుందో, అతడు ఎక్కడ పడుతున్నాడో, ఎక్కడ మూర్ఛిల్లుతున్నాడో, ఎక్కడ అగ్నిలో పడుతున్నాడో, నీళ్ళలో పడుతున్నాడో తెలీదు, దయచేసి వారిని విడిపించు. ఎంతకు పూర్వము నీకు శిష్యుల దగ్గర తీసుకొచ్చాం. మనము చదువుకున్నటువంటి ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును, దానిని వెలగొట్టుడని నీ శిష్యులను అడిగితేనే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. శిష్యుల దగ్గర తీసుకొచ్చారు ఆ కుర్రాడిని. శిష్యులకు చేత కాలేదటండి, శిష్యులకు చేత కాలేదు. ఒక చేతకాని స్థితి, ఒక చెయ్యలేని స్థితి, ఇంకా చెప్పాలంటే ఒక నిస్సహాయ స్థితి. ప్రభు దగ్గర తీసుకొచ్చి, నీ వలననైతే నా కుమారునికి స్వస్థతని. ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. అక్కడ అంటున్నాడు, ప్రభు నేను నమ్ముతున్నాను, కానీ అపనమ్మకము ఉండకుండాలాగున నన్ను బలపరచు అని ఆ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కుమారుని విషయంలో సహాయం కోరుతున్నాడు, అలాగే కుమారుడు బాగుపడడానికి తనకు కావలసిన విశ్వాస విషయంలో కూడా సహాయం చేయమని కోరుతున్నాడు. నిజమే, శిష్యులకు చేత కాలేదు. చాలాసార్లు మన జీవితంలో మన సమస్యలను పరిష్కరించుకునే చేత మనకు రాదు, మనకున్నటువంటి ఇబ్బందులను పరిష్కరించుకునే చేత మనకి కాదు, మనకున్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకునే చేతకాని వారంగా నిస్సహాయంగా మిగిలిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో మన చేతకాని పరిస్థితులు, మనము చేసుకోలేని పరిస్థితులు, మనము పరిష్కరించుకోలేనటువంటి మన సమస్యలు మనము ప్రభు దగ్గరికి వస్తే కనుక, ప్రభు సన్నిధిని విజ్ఞాపన చేస్తే కనుక, ప్రభు పాదాలు పట్టుకుంటే కనుక ఆయన ఖచ్చితంగా సహాయము చేయగలిగిన సమర్థుడు. అలా అని చెప్పి ఆ దయ్యమును విడిచి వెళ్ళిపోమని చెప్పగా, విలవలలాడించి విడిచి వెళ్ళిపోగా అతడు బాగుపడినట్లు చూస్తున్నాం. తర్వాత ప్రియులారా, శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు ఏకాంతంగా. ప్రభా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగినప్పుడు, ఇది ప్రార్థన వలననే
సాధ్యము అని చెప్పాడు. కింద ఉపవాస ప్రార్థన అనే మాట చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన అనే మాట చూస్తున్నాం. తల్లిదండ్రులు ఒక దయ్యం పట్టినటువంటి ఒక కుమారుణ్ణి ఒక దైవజనుడి దగ్గర తీసుకెళ్లారట. తీసుకువెళ్ళినప్పుడు ఆ దైవజనుడు ఆ దెయ్యం యొక్క తీవ్రతను లేదా బలహీనత తీవ్రతను గమనించి ప్రార్థన చేశాడు. మొత్తానికి చాలా కష్టం మీద ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత దయ్యం వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించి, అమ్మ దయ్యం అయితే వెళ్ళిపోయింది, మళ్ళా కూసేపటికు ఇవాళ రేపు మళ్ళా అతని మీదకి అది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి నా దగ్గర చాలినంత శక్తి లేదు. మీరు ఒక 3 దినాల తర్వాత మీ కుమారుని మళ్ళీ తీసుకురండి, అప్పుడు పూర్తిగా ఆ బలహీనత నుంచి ఆ కుమారుని రక్షిద్దామని చెప్పి వెళ్ళారు. మొత్తానికి 3 దినాల తర్వాత తీసుకొచ్చారు. అతను ప్రార్థించాడు, దయ్యం వెళ్ళిపోయింది, పూర్తిగా స్వస్థ వచ్చింది. ఇక మీరు వెళ్ళిపోవచ్చు, ఆ బిడ్డకి ఇంకెప్పుడు కూడా ఈ బలహీనత రాదు. అయ్యా ఇదేదో ఆ 3 దినాలు ముందే చేస్తే ఈ 3 దినాల సఫరింగ్ మా కుమారునికి తప్పేది కదా అంటే, అప్పుడు ఆ దైవజనుడు అన్నాడట, అమ్మ నేను ప్రార్థించాను, దయ్యం వెళ్ళిపోయింది, కానీ దయ్యాన్ని పూర్తిగా వెళ్ళగొట్టేంత శక్తి నాకు ఆ సమయంలో లేదు. మరి ఈ 3 దినాలప్పుడు తర్వాత ఎందుకు రమ్మన్నారు అంటే, ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నేను బలపరచబడ్డాను. ఆ బలమైన దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే నేను బలపరచబడాలి. ఈ 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నేను బలపరచబడిన తర్వాత దానిని పూర్తిగా వెళ్ళగొట్టే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. నిజమే, ఆ రోజు శిష్యులు వెళ్ళగొట్టకపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఆ ఆత్మ బలము లేదు. ఈరోజు మన జీవితాలలో కూడా ఆ ఆత్మ బలము లేనటువంటి నిస్సహాయ స్థితులు, చేతకాని స్థితులు, మన బలహీనతలను జయించలేనటువంటి పరిస్థితుల్లో దేవుని సహాయం కోరితే ఆయన ఖచ్చితంగా మనం చేతకాని పరిస్థితుల్లో ఆయన సహాయం చేయడానికి సమర్థుడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ఇక చివరిగా 6వ మాట లేదా 6వ అంశం, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనము కూడా మన జీవితాలలో మరొక ప్రాముఖ్యమైన సహాయం కొరకు ప్రార్థించాలి. అదేంటంటే ప్రార్థించడం రానటువంటి మన యొక్క జీవితాలు. ఎవరికి వారం అనుకుంటాం, నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను, లేదా పక్కన వాళ్ళు అంటారు మీరు బాగా ప్రార్థన చేస్తారండి, చాలా బాగా ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా మన యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి పదాలు, మనం అనుకునే ఆత్మీయ అతిశయానికి సంబంధించినటువంటి పదాలు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా లేదా అన్నదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ క్లియర్గా పౌలు భక్తుడు చెప్తున్నాడు, యుక్తముగా మనకి ప్రార్థన ఎలా చేయాలో మనకి తెలియదటండి. తాను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు. రోమా సంఘానికి రోజు ప్రతి క్రైస్తవ సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు, మనలో ఎవరికి కూడా యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు, ఆయన సహాయం చేస్తేనే కానీ. కనుక మన ప్రార్థనా జీవితంలో కూడా ఎవరి సహాయం కావాలి అంటే ఆత్మ సహాయము కావాలి. ఆత్మ సహాయము లేని ప్రార్థన అది ఆయన సన్నిధికి చేరదు. ఆయన ఆత్మ సహాయము లేకుండా నీవు ఎంత ప్రార్థించినా అది నీ అతిశయము కావచ్చు, నీ అనుకూలత కావచ్చు, కానీ దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనగా ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకనే నీవు యుక్తముగా ప్రార్థన చేయడం నీకు రాదు కనుక నీ ప్రార్థనా జీవితంలో నీకు ఎవరి సహాయం కావాలి? ఆత్మ సహాయం కావాలి. అదే చెప్తున్నాడు, ప్రార్థించడం రాని మన జీవితంలో యుక్తముగా ప్రార్థించడానికి ఆత్మ తానే మనకు సహాయం చేసి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో మనలను ప్రార్థనా జీవితంలో నడిపిస్తున్నాడు. అన్న అంతకుముందు ప్రార్థన చేసుకోలేదు, ఎప్పుడుని చాలాసార్లు ప్రార్థన చేసుకుంది, కానీ ఆ రోజు చేసిన ప్రార్థనే ఎందుకు దేవుడు ఆలకించాడు? ఆ రోజు హన్నా ప్రార్థనలో ఆత్మ సహాయము లభించింది. అందుకనే ఆమె పదాలు కనిపించడం లేదు, లేదంటే భాష కనిపించడం లేదు, కానీ ఆమెలో ఏలి ఏం చూశాడంటే కేవలము మూలుగులు మాత్రమే చూస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ఆత్మ సహాయము చేత ఆ రోజు ఆయన సన్నిధిలో ప్రార్థించినటువంటి అన్న దేవుని చేత కనికరించబడి దేవుని సహాయము పొంది సమూయేలును కన్నట్లుగా చూస్తున్నాం. నిజమే, ఈరోజు మన ప్రార్థనా జీవితంలో కూడా
దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఎలాగూ నీకు నాకు సహాయం చేసే దేవుని గురించి ఇన్ని అంశాల ద్వారా నేర్చుకున్న మనము ఆయన సహాయం కొరకు మనము ప్రార్థనా అనుభవంతో విశ్వాసముతో ముందుకు సాగిపోయినప్పుడు, ఆత్మ సహాయం చేత మనం విజ్ఞాపన చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన తక్షణ సహాయమును, అనుకూల సహాయమును, మన కోరిన సహాయాన్ని, మన బలహీనతలలో సహాయాన్ని, మన చేతకానితనంలో సహాయాన్ని, మన ప్రార్థనా జీవితంలో కూడా సహాయాన్ని దయచేసి మనల్ని తన సన్నిధి కాంతితో బలపరుస్తాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు ప్రభు సహాయాన్ని మనం పొందుకున్నట్టుగా మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఫలింపచేసి మనల్ని తన కృపలో స్థిరపరిచి బలపరచును గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి, మీకు వందనాలు. ఎంతవరకు మాతో మాట్లాడారు. నిజమైన ఆయన మీరు మాకు సహాయం చేసే దేవుడు. తాము జయించలేనటువంటి ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి మీ సహాయాన్ని కోరగా మీరు సహాయం చేసి ఉరుములను మెండుగా మెరిపించి ఫిలిష్తీయులను భారద్రోలారు. ఆశా సహాయం కొరకు మొరపెట్టినప్పుడు అయ్యా ఇదిగో ప్రభా, మీరు ఆశాపక్షంగా వారిని ముత్తినందున వారు పారిపోయారు. యెహోషాపాతు అనుకుని ప్రమాదములు ప్రార్థించగా మీరు సహాయం చేసి వారిని చుట్టుముట్టిన శత్రువును భారద్రోలారు. హిజ్కియా ప్రార్థించినప్పుడు అయ్యా ఇదిగో తక్షణ సహాయాన్ని అందించాను. నిజమే, ఆ కనాను స్త్రీ ప్రార్థించినప్పుడు కోరిన సహాయాన్ని చేశాడు. అయా ఆ మూగదయం పట్టినటువంటి కుమారుని యొక్క తండ్రి ప్రార్థించినప్పుడు అయా వారి చేతకాని స్థితిలో సహాయం చేశాను. ఈరోజు మా ప్రార్థనా జీవితాలకు కూడా మీ ఆత్మతో సహాయం చేస్తానని వాగ్దానం చేశాను. మా జీవితాలకు మీ సహాయం అవసరమైనది తండ్రి. మీ సహాయం లేనిది మేము బ్రతకలేము. మీ సహాయం లేనిది మేము ఏమాత్రము కూడా జీవించలేము. మా జీవితంలో అవసరమైన తక్షణ సహాయాన్ని, మీ ఆత్మ సహాయాన్ని మా జీవితంలో అనుగ్రహించి మీరు మమ్మల్ని దర్శించి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.